అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో హైదరాబాద్ టు శ్రీశైలం బ్లాగ్ ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్స్ పడుతుంది, ఏ టైంలో వెళ్ళాలని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. హైదరాబాద్ టు శ్రీశైలం 230 కిలోమీటర్లు పడుతుంది అప్రాక్సిమేట్‌గా. గంటల్లో చెప్పాలంటే 5 గంటల నుంచి 6:30 గంటల వరకు పడుతుంది. అలాగే అక్కడ వెళ్ళే దారిలో మనకి ఈ విధంగా ప్లేస్ అయితే కనిపిస్తుంది. దీన్నే దిండి రిజర్వాయర్ అని చెప్పేసి పిలుస్తారు. శ్రీశైలం దట్టమైన అడవి ప్రాంతంలో ఉండడంతో అక్కడ మనకి రాత్రి వేళలో అలౌ లేదు యాత్రికులకి. కాబట్టి మనం శ్రీశైలం ప్లాన్ చేసుకోవాలనుకుంటే పగటి సమయంలోనే ప్లాన్ చేసుకోవాలి. రాత్రి 9 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు అక్కడ ఘాట్ రోడ్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. శ్రీశైలం ఎంట్రన్స్ దగ్గర గేట్ అనేది మూసివేస్తారు. శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం శ్రీ సాక్షి గణపతి దేవాలయం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇక్కడున్న వినాయకుడిని దర్శించుకున్న తర్వాతనే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలి. మనం శ్రీశైలానికి వచ్చామని చెప్పేసి ఈ సాక్షి గణపతి సాక్ష్యంగా ఉంటాడంట. సో ప్రతి ఒక్కరూ ఈ సాక్షి గణపతిని దర్శించుకుందాం. శ్రీశైలం వెళ్లే దారిలో ఒక్కొక్కసారి పగటిపూట కూడా కొన్ని క్రూరమైన జంతువులు కనిపించవచ్చు. కాకపోతే అవి ఎక్కువగా పగటి సమయంలో కాకుండా రాత్రి సమయంలోనే కనిపిస్తుంటాయి. పగటి సమయంలో ఎక్కువగా జింకలు కానీ లేకంటే కోతులు కానీ కనిపిస్తూ ఉంటాయి. మేము ప్రయాణిస్తుంది కారులో కాబట్టి మాకు సుమారుగా 6 గంటల సమయం అయితే పట్టింది. మేము అక్కడక్కడ ఆగుకుంటూ వెళ్ళాం కాబట్టి. సో మీరు కూడా మీ టైమింగ్ని సెట్ చేసుకొని హ్యాపీగా శ్రీశైలం వెళ్ళొచ్చు. శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గర నుంచి మనకి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. చిన్నపిల్లలకి కావాల్సిన వాటర్ బాటిల్స్ అలాగే మన స్నాక్స్ మనం ముందుగానే తీసుకొని వెళ్తే మంచిది. శ్రీశైలం వెళ్ళినప్పుడు డ్యామ్ గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఓపెన్ చేసినప్పుడు వెళ్ళుంటే ఇంకా చాలా బాగుండేదేమో. ఇక శ్రీశైలంకి చేరుకోగానే ప్రతి ఒక్క యాత్రికుడికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ నీళ్లు కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయో చాలా మందికి తెలియదు. ఇక్కడ శ్రీశైలం దట్టమైన అడవి ప్రాంతంలో ఉండడంతో అక్కడున్న రకరకాల చెట్లు, ఔషధాల చెట్లు కూడా ఉంటాయి కాబట్టి దాని ప్రభావం వల్ల అక్కడున్న నీళ్లు కూడా గ్రీన్ కలర్లోకి మారిపోయాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఎప్పుడు చూసినా అక్కడ కాలు పెట్టగానే షేక్ అవుతున్నట్టు ఊగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ దానిపై నుంచి చాలా బండ్లు, బస్సులు అలాగే కార్లు కూడా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నిలబడి ఆ నీళ్ళని ఎక్కువసేపు చూడడంతో కొంచెం భయాందోళన కలిగిస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద పర్వతాల దగ్గర నుంచి ఈ నీళ్లను చూడడంతో కొంచెం కళ్ళు తిరిగినట్టుగా కూడా ఉంటుంది. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. కొంచెం దూరంలో ఉండే చిన్నపిల్లలు చూస్తే మంచిది.
శ్రీశైలంలో నివసించే మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే ఇక్కడ ఉన్న అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు. 18 శక్తిపీఠాల్లో ఒకటైన ఈ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ దీపారాధన చేసుకోవడం అనేది శ్రేయస్కరం. శ్రీశైలం వచ్చే భక్తులకు ఒక అద్భుతమైన అవకాశం. స్వామివారిని స్వయంగా వాళ్ళ చేతులతో ముట్టుకొని అభిషేకం చేయవచ్చు. దాన్నే స్పర్శ దర్శనం అంటారు. స్వయంగా మన చేతులతో ముట్టుకొని స్వామివారిని అభిషేకించవచ్చు. అక్కడ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి రోజు రోజుకి కరిగిపోతున్నారని, శివలింగ పరిమాణంలో మార్పులు, అలాగే పొడవులో మార్పులు మనం గమనించవచ్చు. రాను రాను అక్కడున్న శివలింగం పూర్తిగా కరిగిపోతుందంట. నేను స్వయంగా దర్శనం చేసుకున్నప్పుడు అక్కడున్న శివలింగం ఎక్కడుందో నేను వెతుక్కోవాల్సి వచ్చింది. చాలా చిన్నగా అయిపోయారు ఆ మల్లికార్జున స్వామివారు. శ్రీశైలంలో ఎవరి క్యాస్ట్‌కి తగ్గట్టు వాళ్ళకి రూమ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ శ్రీశైలంలో క్యాస్ట్ వైస్‌గానే రూమ్ ఇస్తారు. మన క్యాస్ట్ ఏంటో చెప్పి అక్కడ వాళ్ళ ఇచ్చే రూమ్స్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడే వాళ్ళకి ఫ్రీ భోజనం కూడా అవైలబుల్‌గా ఉంటుంది. కనిపిస్తుంది పాతాళ గంగకి వెళ్ళే మెట్ల మార్గము. అక్కడికి ఎలా చేరుకోవాలి, మెట్లు కాకుండా ఇంకా వేరే ఏమైనా మార్గాలు ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.